అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీగా లంచ్ బాక్స్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. అదే క్యారెట్ మసాలా రైస్ అండి. చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఈ రైస్ అయితే. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ రైస్ని అయితే లంచ్ బాక్స్లో తీసుకోవచ్చు. అది ముందుగా 2 క్యారెట్ని అయితే తీసుకొని వాటిని శుభ్రంగా పైన కడిగి తోలుని తీసుకొని ఇలా తురుమైతే పట్టుకోవాలండి. తర్వాత మనం ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మినపగుళ్ళు పోపుకు సరిపడా మినపగుళ్ళు, ఆవాలు, పచ్చిమిరపప్పు, కొంచెం ఎండుమిర్చి, 1 ఎండుమిర్చి ఇలా ముక్కలు చేసుకొని, ఒక 10 జీడిపప్పు, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి, మీడియం సైజ్ది. మీరు ఉల్లిపాయ లేకుండా చేసుకోవచ్చు, కానీ ఉల్లిపాయ టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ రైస్లోకి. తర్వాత మనం ఇలా ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని అయితే వేసుకోవాలి. ఈ క్యారెట్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెడు పసుపు, తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, తర్వాత 1/2 స్పూన్ వచ్చి ధనియాల పౌడరు, 1/2 స్పూన్ వచ్చి కారం అనేది వేసుకోవాలి. ఇక్కడ కారం అనేది ఆప్షనల్ అండి. మీరు పెద్దవాళ్ళు అయితే కారం అయితే వేసుకోండి. అదే చిన్నపిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంటే వాళ్ళకైతే కారం అయితే స్కిప్ చేయండి. ఇక తర్వాత అన్నిటిని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని వీటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. అంటే క్యారెట్ని కొంచెం మగ్గనివ్వాలండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటాం. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా రైస్ అయితే ఉడికించుకొని ఉంటాం కదండి, ఆ రైస్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అండి. మీ ఇష్టం, మనం ఇంట్లో తినే నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు, లేదా జీరా రైస్ ఉంటుంది కదండి అదైనా వాడవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఈ రైసు మనం చేసుకున్న క్యారెట్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా లంచ్ బాక్స్కి అయితే సర్వ్ చేసుకోవడమేనండి. పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనం లంచ్ బాక్స్కి ఈజీగా హెల్తీగా ఇంకా మనం ఒక 10 మినిట్స్లో అయితే ఈ రైస్ని అయితే చేసేసుకోవచ్చండి. ఇలాంటి హడావుడి లేకుండా చాలా ఈజీగా అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.